హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. మన తల్లి మనల్ని కనేటప్పుడు నొప్పులతో బాధపడుతూ ఏడ్చి ఉండవచ్చు. కానీ మనల్ని కన్నందుకు మాత్రం ఏడ్చే పరిస్థితిని ఎప్పటికీ రాకుండా చూసుకోవాలి. మనం మోసపోతున్నామని ఎన్నిసార్లు మనసులో అనిపించినా మనవాడే కదా, అలా మోసం చేయుళ్లే అనుకుంటాం. కానీ మనం మోసపోయే వరకు తెలియదు. వాళ్ళ అవసరాల వరకే మనమని తర్వాత తెలుస్తుంది మిత్రమా. ఇది అనుభవం. నాన్న అంటే మనం తినే తిండి, కట్టుకునే బట్టలు, చదివే చదువు అన్నీ తన వల్లే అని మనం ఒక్క రోజు కూడా మన మనసుల్లో కూడా అనుకోని దేవుడురా నాన్నంటే. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకటిలో ఏడ్చే మనసు, ఎంత బాధ ఉన్నా నవ్వుతూ నడిచే ముఖంరా నాన్న జీవితం అంటే. ఒకరు కాకపోతే ఇంకొకరని అనుకున్న వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒకరే మన జీవితం అని అనుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధల్లోనే ఉంటారు. ఎవరి ముందు తగ్గని మన నాన్న మన ముందు తగ్గి ఉంటున్నాడంటే అది కేవలం మన మీదున్న ప్రేమ వల్లనే అని ఈ తరం పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళు తండ్రి అయినప్పుడు. ఈలోపు వాళ్ళకి అర్థం కానే కాదు. జీవితంలో కొన్ని బంధాలు ఒక్కసారి దూరం అయితే ఏం చేసినా తిరిగి రావు. ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. దూరం అయ్యాక ఎంత బాధపడినా దూరమైన వాళ్ళు దగ్గరవరు. ఎప్పుడు తెలుసుకుంటారో ఈ తరం వారు. తల్లి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినా వదిలేస్తాం అని, అదే భార్య లేనిది ఉన్నట్లుగా చెప్పినా నమ్మేస్తాం. నిజానిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. మనకు కావలసినది దొరికింది కదా అని చిన్నప్పటి నుండి తోడున్న వారిని వదిలివేయకూడదు. కొత్త పరిచయాలు బాగానే ఉంటాయి, కానీ పాత వారిని కూడా మర్చిపోకూడదు సుమా. గుర్తుంచుకో మిత్రమా. విన్నారుగా, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి హైప్ చేయండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.